రామలింగడి రాజభక్తి. శ్రీకృష్ణదేవరాయలకు తన మంత్రి తెనాలి రామలింగడి తెలివి చతురతను పరీక్షించాలని ఎప్పుడూ కోరికగా ఉండేది. ఒకసారి రామలింగడి తెలివిని మెచ్చిన రాజు ఒక గంప నిండా బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చాడు. బంగారు నాణాలు గంప నిండా ఉండడంతో ఏమాత్రం కుదుపు వచ్చినా గంపలోని పైనున్న నాణాలు కింద పడతాయి. పైగా ఆ గంప చాలా బరువుగా ఉంది. ఎవరు ఆ గంపను మోయలేరు. దాంతో మిగిలిన సభికులు రాజుగారు రామలింగడిని తెలివిగా ఇరికించారని సంతోషించారు. రామలింగడు ఆ గంపను లేపడానికి ప్రయత్నించగా అది కనీసం కదలనైనా కదలలేదు. కొద్దిసేపు ఆలోచించిన రామలింగడు తన తలపాగాను తీసి నేలపై చాపలాగా పరిచి అందులో కొన్ని నాణాలు పోసి మూట కట్టాడు. కొన్ని నాణాలను తన జేబులో నింపుకొని మూటను వీపు మీద వేసుకొని వెలితిపడిన గంపను నెత్తిన పెట్టుకొని నడవడం మొదలుపెట్టాడు. రామలింగడి సమయస్ఫూర్తికి ఆశ్చర్యపోయిన రాజు శభాష్ రామలింగ, శభాష్ అంటూ మెచ్చుకోసాగాడు. రాజుగారి వైపు తిరిగిన రామలింగడు వినయంగా తల వంచి నమస్కరించగానే అతని జేబులోని నాణాలు బరువుకు నేల మీద పడిపోయాయి. వాటి చప్పుడు సభంతా మార్మోగింది. అంతే, సభంతా నవ్వులతో నిండిపోయింది. రామలింగడి తొందరపాటుకు అంతా నవ్వసాగారు. దాంతో గంపను మూటను కింద పెట్టి రామలింగడు జారిపడిపోయిన నాణాల కోసం సభంతా వెతకసాగాడు. పడుతూ లేస్తూ ఏరుకోవడం చూస్తున్న సభికులకు ఎంతో తమాషాగా అనిపించింది. అందరూ తలో మాట అన్నారు. ఎంత దురాశాపరుడు అన్నాడు ఆస్థాన పూజారి. గంపెడు నాణాలున్నా కింద పడిన 2-3 నాణాల కోసం వెతుకుతున్నాడు అన్నాడు సేనాధిపతి. అదిగో ఆ స్తంభం వెనకాలొకటి, రాజుగారి సింహాసనం పక్కనొకటి అనుకుంటూ సభంతా పరుగెత్తుతూ కింద పడిన నాణాలను ఏరసాగాడు రామలింగడు. ఈ దృశ్యం చూసిన ఒక మంత్రి రాయలవారి దగ్గరకు వచ్చి ఆయన చెవిలో, ఇలాంటి సిగ్గుమాలిన వ్యక్తిని నేనింతవరకు చూడలేదు అంటూ రామలింగడిని దూషించాడు. రామలింగడు నాణాలన్నీ ఏరిన తర్వాత రాజు, రామలింగ, నీకు గంపెడు నాణాలు ఇచ్చాను కదా, మరి ఎందుకింత దురాశ? కింద పడిన కొన్ని నాణాల కోసం వెతికావు అన్నారు. రాజా, ఇది దురాశ కాదు. కింద పడిన నాణాలపై కూడా మీ బొమ్మ, మీ పేరు రాసి ఉంది కదా. ఇలా అందరూ నడిచే చోట పడి ఎవరైనా తొక్కితే అది నేను సహించలేను. కాబట్టి నేను అంత ఆదుర్తాగా వాటిని ఏరివేశాను అని చెప్పడంతో సభంతా మూగపోయింది. రాయలవారు ఆనందంతో సింహాసనం దిగివచ్చి రామలింగడిని కౌగిలించుకున్నారు. అతడికి మరో గంపెడు బంగారు నాణాలను బహుమతిగా ఇచ్చాడు.